అణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పుడు హార్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అందుకే ఆర్థిక ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించేందుకు వైట్ హౌస్ సిద్ధమవుతోంది. హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం ఇలాగే కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు అంది సత్యం గారు. నమస్తే సార్. నమస్తే సార్, హార్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జల మార్గాన్ని తమ భూభాగంగా ప్రకటిస్తామని అయితే వ్యాఖ్యానించారు. సో ఇది నిజంగా వాస్తవికంగా సాధ్యమవుతుందా ట్రంప్ చెప్పినట్లు, లేదంటే ఇరాన్ మీద ఒత్తిడి పెంచే వ్యూహం కోసమేనా ఈ ప్రకటన అనేది? ట్రంప్ కానీ అమెరికా కానీ వాళ్ళ అంతర్యం, వాళ్ళ అసలు లక్ష్యం ఇప్పుడు బయటకు వచ్చింది. గత ఫిబ్రవరి 28 నుంచి, అంటే దరిదాపు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు, ఇది 6వ నెల. ఈ 6 నెలల నుంచి చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, యుద్ధం ప్రారంభించేటప్పుడు ఒకటి, ఖొమేనీని పదవీచ్యుతుని చేయటం, రెండోది ఇరాన్ యొక్క అణుయింధన కార్యక్రమాన్ని అడ్డుకోవటం, లేదా అసలు ఇంకా వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఆటమిక్ పవర్ని వాళ్ళు బాంబు మేకింగ్ చేస్తూ ఉన్నారు, దాన్ని ధ్వంసం చేయటం. ఈ 2 లక్ష్యాలు చెప్పింది. వాళ్ళు ఇరాన్ యొక్క అణు ఇంధన కర్మాగారాల మీద దాడులు చేశారు. 3, 4 ఉంటే అన్నిటి మీద దాడులు చేశారు, ధ్వంసం చేశారు. తర్వాత ఖొమైనీని చంపేశారు. వాళ్ళ లక్ష్యాలు నెరవేరినాయి. మరి లక్ష్యాలు నెరవేరిన తర్వాత యుద్ధం ముగియాలి కదా. వాళ్ళ లక్ష్యం, కడుపులో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, ఖొమైనీని చంపేస్తే ఇరాన్ విచ్ఛిన్నం అయిపోతుంది. ఇరాక్లో సద్దాం హుసేన్ చంపినాక ఎట్లయితే వివిధ కుర్దులు, కుర్దేతరుల మధ్య ఎట్లయితే విభేదాలు వచ్చి వాళ్ళ ఇరాక్ సమగ్రత దెబ్బతిన్నదో, అట్లాగే ఇరాన్ కూడా అంతర్గత విభేదాలతోటి దెబ్బతింటది అనేది అంచనా వేసుకున్నారు. కానీ ఖొమైనీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటిగ్రిటీ దెబ్బతినలే, యుద్ధంలో వాళ్ళు వెనకపట్టుబట్టలే, అంతర్గత కలహాలు లేవలేదు. దీంతో అమెరికాకు ఏం చేయాలనో పాల్గొలేదు. ఆ తర్వాత గత 4-5 నెలలుగా 2 విడతలు 3 విడతలకు బాంబింగ్ చేసింది. బాంబింగ్ చేసిన తర్వాతనైనా ఇరాన్ వెనకకపోతుంది, ఒప్పందంలో మేము చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటుందని అమెరికా ఆశించింది. ట్రంప్ ఆశించింది అది కూడా నెరవేరలేదు. ఇరాన్ అక్కడ కూడా అగ్రిమెంట్ దగ్గర కూడా మీరు మరెప్పుడు కూడా ఇజ్రాయెల్ మా మీద దాడి చేయాలనేది హామీ కూడా ఇవ్వాలి. తర్వాత హార్ముజ్ జలసంధి మీద మీకు హక్కు లేదు, ఎప్పట్లాగా పాత హక్కు ఇరాన్దే. కాబట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటే మేము అగ్రిమెంట్కి వస్తామని ఇరాన్ కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలే. మేము చేసిన దాడులకు భస్మీపట్నం అయిపోయింది, మేము ఏ టర్మ్స్ పెడితే ఆ టర్మ్స్కు ఇరాన్ ఒప్పుకుంటుంది అనేటువంటి ఎక్స్పెక్ట్ చేశాడు. దాన్ని కూడా ఇరాన్ రిజెక్ట్ చేసింది. ఇలా ఒక్కొక్కటి అమెరికా అనుసరించే పద్ధతులన్నీ నిర్వీర్యం చేస్తూ వచ్చింది ఇరాన్. ఇది ఒక పక్క ఇరాన్ నిర్వీర్యం చేస్తుంటే, మరొక పక్క అమెరికాలో ట్రంప్ తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన రేటింగ్ పడిపోయింది, 64% నుంచి 34%కి ఆయన రేటింగ్ పడిపోయింది. తర్వాత ప్రజల యొక్క వ్యతిరేకత పెరిగింది అమెరికాలో. మధ్యంతర ఎన్నికల్లో వ్యతిరేక రిజల్ట్స్ వస్తున్నటువంటి భయం పట్టుకుంది. వీటన్నిటితోటి వెనక పట్టుబట్టడం ఒకటి. రెండవది, అటు అతి అంచనాతోటి అటు ఉక్రెయిన్ యుద్ధంకి సహాయం చేస్తుండు. ఉక్రెయిన్కి ఎగుమతి చేసేటువంటి ఆయుధాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి నాటో దేశాలన్నీ ఎగుమతి చేసేటువంటి ఆయుధాల్లో ఒక్క అమెరికా వాటే 67% ఉంది. నాటో దేశాలు ఎగుమతి చేసే దాంట్లో అంటే ఆయుధాలన్నీ యుక్రెయిన్కి సప్లై చేస్తుంది. ఉన్నాయి మొత్తం ఇరాన్ మీద ప్రయోగించడం లేదా ఇజ్రాయిల్కి సప్లై చేస్తుంది. ఇప్పుడు ఆయుధాల కొరత కూడా ఎదుర్కొంటుంది. మూడోది, ఆర్థిక సంక్షోభం కూడా. ఇప్పటికే అమెరికా జీడిపి డెట్ రేషియో, అంటే జాతీయ ఆదాయం అప్పుల రేషియో 120% ఉంది. అమెరికా జీడిపి $31 ట్రిలియన్ అయితే అప్పు $38 ట్రిలియన్. ఆ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటుంది. ఇన్ని రకాల సంక్షోభాలు, అంతర్గతంగా బహిర్గతంగా వచ్చినటువంటి సంక్షోభాలతోటి ట్రంప్ కంగుదిని ఏ విధంగా దీంట్లో నుంచి బయటపడాలా,
అనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పటికి కూడా ట్రంప్ వైపు మొగ్గలేదు, అంతర్గతంగా కానీ బయట ఇరాన్కి కానీ. వాళ్ళు పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకునే స్థితిలో ఇరాన్ లేదు. కాబట్టి ఇప్పుడు మరొక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు వాళ్ళ కడుపులో ఉన్నటువంటిది ఏమిటంటే ఇరాన్ని డిస్మాంటిల్ చేస్తే గల్ఫ్ మొత్తం తమ దేశంలో ఉంటుంది అనేది. గల్ఫ్ మొత్తం తమ దేశంలో ఉండేది స్వల్పకాలిక లక్ష్యం. కానీ అమెరికాకు ఉన్నటువంటి దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటంటే తూర్పు ఏషియా దేశాలన్నీ ఈ గల్ఫ్ దేశాల మీద ఆధారపడి పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇన్క్లూడింగ్ చైనా, ఇన్క్లూడింగ్ ఇండియా, ఇన్క్లూడింగ్ శ్రీలంక, ఇన్క్లూడింగ్ ఆల్ కంట్రీస్, ఇన్క్లూడింగ్ జపాన్. ఈ తూర్పు ఆసియా కంట్రీస్ మొత్తం కూడా గల్ఫ్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ని డిస్మాంటిల్ చేసి అమెరికా చేతుల్లో ఉంచుకుంటే ఇప్పుడు తనకు శత్రువులు అనుకున్నటువంటి రాజకీయ శత్రువు చైనా, ఆర్థిక శత్రువు జపాన్, తర్వాత అటో ఇటో కాస్త చెప్పితే వినటువంటి భారతదేశం, చెప్పినట్టు వినని భారతదేశం అప్పుడప్పుడు వింటుంది, అప్పుడప్పుడు వినదు. ఇటువంటి వాటిని పరోక్షంగా కంట్రోల్ చేయడానికి గల్ఫ్ హార్ముజ్ జలసంధిని తన చేతిలో పెట్టుకోవాలన్నటువంటి దురుద్దేశంతో ఇవాళ హార్ముజ్ జలసంధి ఇంతవరకు నియంత్రిస్తున్నటువంటి ట్రంప్ నిన్న డిక్లేర్ చేస్తాం మా దేశంగా అన్నాడు. ప్రపంచంలో మనం ఎక్కడ ఈ మాట వినం, ఒక ట్రంప్ నేటనే వింటున్నాం. ఇది కొత్త ఏం కాదు. డెన్మార్క్ తోటి అటానమస్గా ఉన్నటువంటి గ్రీన్లాండ్ని మాది అని డిక్లేర్ చేస్తా అన్నాడు. అట్లాగే పనామా కాలువని ఇతరులు నిర్వహించడం వల్ల ఆలస్యం అవుతుంది మా ఓడలకు, మేమే నడుపుతామని చెప్పేసి పనామా కాలం మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి మాదే అని డిక్లేర్ చేస్తామని చెప్తున్నాడు. ఇది ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్య.